హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హ్యాండ్స్ కి చంక దగ్గర అతుకులు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ రెండింటిని కూడా మనము టూ హ్యాండ్స్ ని సెపరేట్ చేసుకొని అతుకు వేసుకోవడానికి తీసుకున్న క్లాత్ ని మన హ్యాండ్ క్లాత్ పైన పెట్టి ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్ గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకుంటాం కదండి, ఆ లోత్ తీసుకున్నది అనేది మనకి రెండు కూడా ఆపోజిట్ గా వచ్చేలాగా చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి రాకుండా ఉంటుంది. కాబట్టి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ జాయింట్ వేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ నుంచి జాయింట్ చేసుకుంటే దానికి ఆపోజిట్ ఫ్రంట్ పార్టే ఉండాలి, బ్యాక్ పార్ట్ నుండి జాయింట్ చేసుకుంటే దానికి ఆపోజిట్ బ్యాక్ పార్టే ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా మనము జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా రెండింటికి కూడా జాయింట్లు అనేది వేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి. మనకి ఇక్కడ చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని అలాగే చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం పైకి కట్ చేసినట్లయితే మనకి చంక దగ్గర గూడొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నీట్గా చూసుకొని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.